తన దయనంతా కరుణ రూపంగా కృష్ణవేణి నదిలో ప్రతిబింబించే అమరావతి అమరలింగేశ్వర స్వామి, తెలుగు నాటకరంగం పైన అద్భుతమైన తెరలెత్తిన తెనాలి సీమ, ప్రతి మనిషి ఎదలో సరస్వతీదేవికి గుడి కట్టి తలుపులు తెరిచి సరస్వతీదేవిని పూజించిన ఈ గుంటూరు సీమకు, పలనాటి పౌరుషానికి ముఖద్వారమైన ఈ గుంటూరు సీమకు, గుంటూరు మిరప, పెదనందిపాడు మిరప, ఆ ఎరుపు, గుంటూరు గోంగూరలోని పులుపు అన్నీ కలగలిపి సమ్మిశ్రమైన ఈ గుంటూరు సీమ వాసులందరికీ ఆంధ్ర సారస్వత పరిషత్తు తరపున శతసహస్ర హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. అందుకోండి. ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు ఒక్కసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భావం గురించి చెప్పవలసిన ఆవశ్యకత నాపై ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో మహా గొప్ప పండితులుగా అనిపించుకునే అప్పయ్య దీక్షితులు గారు ఒక మాట చెప్పాడు చాలా కాలం క్రితం. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపఃఫలం అని. అంటే ఆంధ్ర భాష మాట్లాడడం కానీ, ఆంధ్రులుగా పుట్టడం కానీ ఇది మామూలుగా తపస్సు చేస్తే వచ్చేది కాదట. ఎన్నో ఏండ్ల దీర్ఘకాలమైన తపస్సు చేస్తే కానీ లభించదు ఆంధ్రుడిగా జన్మని. అసలు ఆంధ్రుల జాతే ఒక విప్లవ జాతి. ఆంధ్రుల జాతికి మూల కథ ఐతిరేయ బ్రాహ్మణ్యంలో సునశ్శేపుని కథ కనుక చూసినట్టయితే మీ అందరికీ తెలుస్తుంది. అటువంటి ఆంధ్రజాతి నానా మాటలు పడుతూ, అవమానాలతో బాధపడుతూ మహాద్భుత సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ ఆంధ్రజాతి ఈనాడు ఎందుకు పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళే రోజుల్లో 1943లో ఈ అవమానాన్ని భరించలేక మొట్టమొదటిసారిగా సురవరం ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో 1943లో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్లో స్థాపించబడింది. ఆ తర్వాత దాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు, దేవులపల్లి రామానుజరావు గారు, అలాగే పివి నరసింహారావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి మహామహులు ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని నడిపించారు. కానీ దురదృష్టం మనల్ని అందరినీ 2014లో తెలుగు వాళ్ళని, తెలుగు జాతిని 2 రాష్ట్రాలుగా చీల్చివేసింది. ఆ 2 రాష్ట్రాలుగా చీల్చివేసే పరిషత్తు కాస్త తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిపోయింది. తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిపోయినప్పుడు ఇంత చరిత్ర ఉన్న ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇట్లా మారిపోవడం చాలామందికి నచ్చలేదు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రోజున డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మనం దీనికి ఏదో పరిష్కార మార్గం చూడాలి అని ఆలోచించి ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునర్నిర్మించవలసిన బాధ్యత మన మీద ఉంది అని ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునర్నిర్మించారు. నిర్మించిన తర్వాత 2022లో భీమవరంలో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించాము. ఆ తర్వాత 2024లో మరొక ప్రపంచ తెలుగు మహాసభల్ని రాజమహేంద్రవరంలో నిర్మించి, అంటే రాజమహేంద్రవరంలో ఎందుకు చేయవలసి వచ్చింది అంటే రాజమహేంద్రవరం నన్నయ్య గారు పుట్టింది అక్కడ, తెలుగు భాషకి కావ్య రూపం సంతరించుకున్నది అక్కడ. అంతేకాకుండా పోయిన సంవత్సరం 24వ సంవత్సరం 1000 సంవత్సరాలు అయింది రాజరాజ నరేంద్రుడు ఆయన పరిపాలనకు వచ్చి. అందుకని అక్కడ చేసాం. అక్కడ ఆ రోజునే ఈసారి 2026లో జరగబోయే మహాసభలు అమరావతిలో జరుపుతాము, ఆంధ్రుల రాజధాని అమరావతిలో జరుపుతాము అని అక్కడే మేము అందరికీ తెలియజేసాం. అదే పురస్కరించుకుని ఇక్కడ రేపు జనవరి 3, 4, 5 తారీఖుల్లో జరపబోయే ప్రపంచ తెలుగు మహాసభల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వాటికి ఒక తెర తీస్తున్నట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షం వహించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు, ముమ్మారు గిన్నీస్ బుక్ రికార్డ్స్లో తాను చోటు చేసుకోవడమే కాకుండా, తన పేరు చోటు చేసుకోవడమే కాకుండా, తనని ఏ ఊర్లు అయితే పెంచాయో ఆ నరసాపురం, పాలకొల్లు, భీమవరం 3 ఊర్ల పేర్లు కూడా
గిన్నీస్ బుక్స్ ఆఫ్ ఇండియాకి ఎక్కించి తెలుగువాడి గజల్ హృదయాన్ని ఆవిష్కరించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముఖ్య అతిథిగా బుర్రిపాలెం నుంచి బయలుదేరి న్యూఢిల్లీ పార్లమెంటు పరిధిలో మన గళాన్ని వినిపిస్తూ తెలుగు వాళ్ళంటే ఏమిటో 10 మందికి తెలియజేస్తూ ఆయన యుఎస్ఏలో ఉద్యోగం చేసుకుంటూ యుఎస్ఏలో డబ్బు సంపాదిస్తున్న ఒక వ్యక్తి ప్రజల కోసం మళ్ళీ తన ఊరు వచ్చి తన తరఫున ప్రజలందరి గళం వినిపిస్తూ తెలుగు వాళ్ళ పరువు మర్యాదలను నిలబెడుతున్న పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ కేంద్ర వారిని వేదికపైకి ఇచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గుంటూరు ప్రథమ పౌరులు, ఈ గుంటూరు నగరానికి కనుచూపు ముందు చూపు శ్రీ కోవెలమూడి రవీంద్ర గారిని వేదికపైకి విచ్చేసి విశిష్ట అతిథిగా వ్యవహరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా ఆంధ్ర సారస్వత పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం, ఎంతో చతురత, సామరస్యం, ముఖ్యంగా బరువు మోసే భారం కావాలండి. ఎవరు దొరుకుతారు అంటే పెద్దవాళ్ళే దొరికారు మాకు. పెన్నెత్త రామచంద్రరాజు గారిని ముఖ్య సమన్వయకర్తగా అన్నిటినీ సమన్వయం చేసే బాధ్యతని వారి భుజాల మీద పెట్టారు గజల్ శ్రీనివాస్ గారు. వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆ బాధ్యతని. శ్రీ పెన్నెత్త సూర్యనారాయణరాజు గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కడే అయితే కాడెట్లు అంటారండి ఇప్పుడు కూడాను. ఒక్కడే కాడీని మొయ్యకూడదు. కాడీని మొయ్యాలంటే 2 ఎడ్లు ఉండాల్సిందే తప్పకుండా. మొదట ఎద్దు మా రామచంద్రరాజు గారు అయితే అంటే వెలపల ఈయన కాస్తే దాపల కాసేది పెద్దలు వాసిరెడ్డి విద్యాసాగర్ గారు. అసలే పల్నాడు మనిషి, అందుకని చెప్పి దాపలు పెట్టాం వెలపల కాకుండా. విద్యాసాగర్ గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని అధ్యక్షుల గారికి అందజేస్తూ సెలవు.